అందరికీ నమస్కారం. ఇది యూనిఫై క్యాపిటల్. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. అంటే వీళ్ళు ఇండియాలో మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా ఈ యొక్క కంపెనీ యొక్క ఆపరేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఈ కంపెనీ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయింది. సో ఆ సందర్భంగా వాళ్ళు ఈ ఇయర్ ఒక మంచి క్యాలెండర్ వేశారు, ద రియల్ స్టార్టప్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్టప్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్టార్టప్స్ గురించి ఎక్కువగా మాట్లాడటం, వాటిని ప్రోత్సహించటం, దాని మూలంగా ఈ యొక్క పదం మనకి బాగా వాడుకలోకి వచ్చింది. అందరూ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఫర్ము, ఈ యూనిఫై క్యాపిటల్ అనేటువంటి ఈ ఫర్ము ది రియల్ స్టార్టప్స్ ఆఫ్ ఇండియా. అంటే మనము ఏదైతే బిఫోర్ ఇండిపెండెన్స్ కానీ ఆ తరువాత కానీ ది ఫస్ట్ జనరేషన్ ఈ ఒక ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ కూడా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అందరి కూడా వారి గురించి చాలా క్లుప్తంగా ఒక దీంట్లో ఈ యొక్క క్యాలెండర్లో వారు రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో చాలా గొప్పగా మన పెద్దలు కీర్తిశేషులు ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు తాతగారి గురించి కూడా ఇందులో వారు ఒక క్యాలెండర్లో వారి గురించి తెలియజేయడం చూశాను. తర్వాత వారు ఇది పంపించారు మనకి. సో అందుకనే ఇది కూడా అందరితో, ఎందుకంటే హరిశ్చంద్ర ప్రసాద్ గారికి అభిమానులు మన రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అంతటా ఉన్నారు. ఈ ప్రాంతంలో దేశ విదేశాల్లో ఈ ప్రాంతం నుండి వెళ్ళినటువంటి వారు కానీ అందరూ కూడా వారిని ఎంతో గౌరవంగా చూసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది వచ్చిన సందర్భంగా నాకు అందరితోటి ఈ యొక్క సంతోషాన్ని షేర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. దీంట్లో ఇక్కడ చాలా చక్కగా ఒక్కసారి కనిపిస్తుందా, హరిశ్చంద్ర ప్రసాద్ గారి గురించి రాస్తాం. ఇదంతా చాలా సంతోషంగా అనిపించింది. ఈ సందర్భంగా మనందరం కూడా మన ప్రాంతానికే కాదు, మన రాష్ట్రానికే కాదు, తెలుగు వారందరికీ కూడా ఒక గొప్ప గర్వాన్ని, ఒక గౌరవాన్ని మనకు తెచ్చిపెట్టినటువంటి పెద్దలు హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఈ యొక్క పుస్తకంలో రియల్ స్టార్టప్, నిజంగానే ఇది రియల్ స్టార్టప్ అని మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి దీన్ని అందరికీ కూడా తెలియచేయాలి, ఈ యొక్క సంతోషాన్ని అందరితో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం జరిగింది. నమస్కారం.